పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఓ మహిళా జర్నలిస్ట్ కి కన్నుసైగా చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మహిళా జర్నలిస్ట్ అబ్సా కోమన్ ప్రశ్న వేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఉందని, దేశ వ్యతిరేకి అని ఢిల్లీ కనుసన్నుల్లో ఉన్నట్లు ఆరోపణలు చేశారని, దీంట్లో ఎంత వాస్తవం ఉందని ఆ జర్నలిస్ట్ అడిగారు. గతంతో పోలిస్తే దీంట్లో ఏమైనా తేడా ఉందా, లేక భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చా అని ఆ మహిళా రిపోర్టర్ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు లెఫ్టినెంట్ జనరల్ చౌదరి సమాధానమిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఓ మెంటల్ పేషెంట్ అని చెబుతూ మహిళా జర్నలిస్టు వైపు కన్ను కొట్టాడు. ఆ ఘటనకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతుంది. కెమెరా ముందు ఆర్మీ ఆఫీసర్ కన్ను కొట్టాడని, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని, పీఎం ఓ కీలుబొమ్మ అయ్యారని కొందరు కామెంట్ చేశారు. ఇమ్రాన్ను జైల్లో కలుస్తున్న వాళ్లంతా పాకిస్తాన్ ఆర్మీపై విషం చిమ్ముతున్నారని చౌదరి ఆరోపించారు.